హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ లులు మాల్‌కొచ్చానండి. హైదరాబాద్‌లో లులు మాల్‌కి వెళ్ళాను. అక్కడ ఫ్లవర్ షో అనేది నడుస్తుందనమాట. ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను వెళ్ళాలి అనేసి. మేబీ ఒక 4, 5 డేస్ ముందే స్టార్ట్ అయిపోయినట్టుందండి. ఫ్లవర్ షో నాకు కంప్లీట్‌గా ఐడియా లేదు. బట్ లాస్ట్ ఇయర్ నేను ఫ్లవర్ షోకి వెళ్ళినప్పటికి, ఇప్పటికి డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో మీతో డీటెయిల్‌గా షేర్ చేసుకుంటాను. లాస్ట్ ఇయర్ కూడా మనకి పీపుల్స్ ప్లాజాలో నర్సరీ మేళా జరిగింది. అది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఫ్లవర్ షో అనేది స్టార్ట్ అయిందండి. ఈసారి కూడా అలాగే జరిగింది. సో ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా అక్కడ మనకి పెట్టిన ఫ్లవర్స్ ఇక్కడికి తెచ్చిపెట్టారో నాకు తెలీదు కానీ ఓవరాల్ గా అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని స్టాల్స్ అనేవి మొక్కలకి సంబంధించినవి ఇక్కడ కూడా పెట్టారు. ఇక్కడ డిఫరెంట్ గా డెకరేషన్ అయితే ఉన్నిందండి లోపల. చాలా బాగుంది చూడ్డానికైతే ప్లెజెంట్ గా, కలర్ఫుల్ గా చాలా అంటే చాలా బాగుందని అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే పెట్టారు. బట్ ఇంతకు మించి ఉన్నింది లాస్ట్ ఇయర్. అంటే మొక్కలు మీకు ఇప్పుడు చూపిస్తానండి వీడియోలో. ఆర్టిఫిషియల్ మొక్కలు కాదు, నిజమైన మొక్కలే. బట్ కలెక్షన్ ఎక్కువగా ఉన్నింది లాస్ట్ ఇయర్. ఈసారి అంతగా లేదనిపించింది. చాలా అంటే చాలా తక్కువగా ఉన్నినాయి ఈ స్టాల్స్ అన్ని కూడా. ఇక్కడ గార్డెనింగ్ టూల్స్ ఉన్నాయండి. ఇవి కొంచెం క్వాలిటీ వైజ్ బాగున్నాయని అనిపించింది. నేను దూరం నుంచే చూసాను. క్వాలిటీ వైజ్ ఓకే అనిపించింది. అంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాయని అనిపించింది. చూడ్డానికి కూడా కలర్ఫుల్ గా స్టైలిష్ గా ఉన్నాయి. వీటి ప్రైజెస్ అయితే ఇక్కడ డిస్ప్లే చేసి ఉంచారండి. మీరు పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసి చూడండి. ఒకసారి మీకు క్లియర్ గా ప్రైజెస్ అనేవి తెలుస్తాయి. అలాగే ఇక్కడ మొక్కలకి సంబంధించిన ఫెర్టిలైజర్స్ కానీ, ప్లాస్టిక్ పాట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. అలాగే ఇట్లా చిన్న చిన్నగా డెకోర్ చేసి ఆల్రెడీ సెట్ చేసి పెట్టుంటారు. అలాంటివన్నీ కూడా క్యాక్టస్ ఫ్యామిలీకి సంబంధించినవి అలాంటివన్నీ ఉన్నాయండి ఇక్కడ. రకరకాల మొక్కలైతే కనిపించాయి. బట్ చాలా తక్కువ రకాలైతే ఉన్నాయండి. ఉన్న వాటిలోనే కొన్ని చాలా స్పెషల్ గా అనిపించాయి నాకు. ఇలాగా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా ఒకసారి చూపిస్తూ ఉన్నాను. ఆంథూరియం 2 కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. ఈసారి నేను ఐకియాకి వెళ్ళినప్పుడు ఆంథూరియం చూసాను. చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ మంచి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఉంటాయండి. తప్పకుండా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను రీసెంట్ గా ఆగ్రోమెక్ హోమ్ స్టోర్ కూకట్పల్లికి వెళ్ళాను. బోలెడంత షాపింగ్ కూడా చేశాను. ఎలాంటి ఐటమ్స్ తీసుకున్నాను, ఎంత ప్రైజెస్ లో ఉన్నాయి, అప్ టు 50% ఆఫ్ ఆన్ స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ అండి. సో తప్పకుండా మీరు మిస్ కాకుండా ఆ వీడియో అనేది చెక్ చేయండి. ఇలాగా మొక్కలన్నీ ఇక్కడ ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడ మనకి సేల్ అనేది 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ ఉందండి. 50 రూపీస్ కి తక్కువ ఏ మొక్కలు లేవు. బట్ ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు మనకి 100 రూపాయలు, 300 రూపీస్, 150 రూపీస్ అలా మొక్కలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. బంతి పూల మొక్కలు ఉన్నాయి. రకరకాల చిన్న చిన్న షో ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలాంటి మొక్కలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇవైతే 150 రూపీస్ అలా రాసి ఉంచారండి అక్కడ. కలెక్షన్ అయితే తక్కువగానే ఉందని చెప్పాలి. అదే పనిగా ఫ్లవర్ షో కోసం వెళ్ళాలి అంటే పెద్దగా అంత మనం సాటిస్ఫైయింగ్ గా ఫీల్ అవ్వమండి. జస్ట్ ఏదైనా పని మీద వెళ్తూ ఉంటే గనక అలా చూసి వెళ్ళొచ్చు అంతవరకే. లాస్ట్ టైం చాలా అంటే చాలా బాగుండింది. ఇంకొక విషయం మీతో షేర్ చేసుకుంటాను. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఒకటి వెంకటేశ్వర స్వామిది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నానండి. అది దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే మట్టిది, క్లేతో తయారు చేసింది. చాలా అంటే చాలా బాగుండింది. 80 రూపీస్కి అలా తీసుకున్నాను. ఈసారి లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు చాలా మంది అడిగారు కామెంట్ సెక్షన్ లో, ఎక్కడ తీసుకున్నారండి, ఎంత ప్రైజ్ అనేసి. నేను చెప్పాను ఆ వీడియోలో కూడా, ఇట్లాగా లులు మాల్లో ఉంది తీసుకున్నాను అంటే, వాళ్ళ షాప్ అడ్రస్ ఏమన్నా ఉంటుందా అండి, సపరేట్ గా ఏదైనా షాప్ ఉంటుందా, అడ్రస్ చెప్పండి అన్నారు. నాకైతే డీటెయిల్స్ తెలియలేదండి. బట్ ఈసారి మళ్ళీ ఇక్కడ అదే స్టాల్ పెడితే తప్పకుండా చూపిద్దాం అనుకున్నాను నేను. డీటెయిల్ గా వాళ్ళ అడ్రస్ అలాంటివన్నీ కనుక్కొని డీటెయిల్ చెప్దాం అనుకున్నాను. అసలు ఈసారి ఆ క్లే మట్టికి సంబంధించిన స్టాల్ అయితే లేదండి. నేను చూసాను, చాలా అనుకొని వెళ్ళాను అనమాట. అది ఉంటే బోలెడన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, చూపించవచ్చు అనుకున్నాను. కానీ అసలు స్టాలే పెట్టలేదు. అందుకనేసి మీకైతే చూపించలేకపోతూ ఉన్నాను. జస్ట్ బ్రీఫ్ గా లులు మాల్లో ఏమున్నాయనే చూపిస్తూ ఉన్నానండి. ఇక్కడ మనకు వచ్చేసి గ్రిల్ ఐటమ్స్ ఉంటాయి కదా, గ్రిల్ చేసుకుంటూ ఉంటాము, చికెన్ కానీ మష్రూమ్ కానీ అలాంటి వాటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఉన్నాయండి. ఇలాగా గ్రిల్ చేసుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి.
చార్కోల్ కూడా ఆర్టిఫిషియల్ చార్కోల్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఈజీగా మనం గ్రిల్ చేసుకోవడానికి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ కూడా ఇక్కడ మనకు అవైలబుల్లో ఉన్నాయండి లూలు మాల్లో. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ నట్స్, అలాగే డ్రై ఫ్రూట్స్, ఇలాగ మసాలా ఇవన్నీ కూడా మనకి కొంచెం ఫ్రెష్గా అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్కి స్పెషల్ అనిపిస్తుందండి నాకైతే. లూలు మార్ట్ అయితే అలాగే అనిపిస్తుంది. మిగతావన్నీ కూడా నార్మల్ ఒకేలాగా ఉంటాయి. స్పెషల్లీ ఈ ఫుడ్ ఐటమ్స్ కోసమే ఇక్కడికి వెళ్తూ ఉంటారండి. నాకు ఇక్కడ మిర్చి కొంచెం కొత్తగా అనిపించింది. ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి. 129 రూపీస్ అంటండి కేజీ. డిఫరెంట్గా ఉన్నాయి. నేను తీసుకున్నాను ఆ మిర్చి. ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాము అంటే బాగా స్పైసీగా ఉంటుందా ఎలా ఉంటుందని చూద్దామని తీసుకున్నాను. ఇక్కడ మనకి లిచ్చీస్ కూడా ఉన్నాయండి. ఇవి స్పెషల్లీ నేను కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. చాలా అంటే చాలా స్వీట్ గా ఉన్నాయి. బట్ ఇక్కడ టేస్ట్ ఎలా ఉన్నాయో తెలీదు. అరౌండ్ 350 360 అలా ఉన్నాయి ఒక ప్యాకెట్ ప్రైస్. ఇక్కడ మనకి చెప్పాను కదా రకరకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉంటాయి. ఇదైతే టొమాటోస్ అండి. ఎక్కువగా వీటిని సాలడ్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాగ రకరకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తో కలర్ఫుల్ గా ఉన్నింది. అవకాడో తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ ఇలాగే వెళ్ళినప్పుడు ఒక అవకాడో తీసుకొని అసలు దాన్ని కట్ చేయకుండా అలాగే చాలా రోజులు పెట్టేసి పడేసాను. ఈసారి తప్పకుండా యూస్ చేసి ఎలా ఉంటుందో నేనైతే ఇంతవరకు టేస్ట్ చేయలేదండి. ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కువగా మనకి శాండ్విచెస్ కి వాటికి అవకాడో ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా, అందుకోసం ట్రై చేద్దాం అనుకున్నాను. ఇక్కడ పప్పర పనస ఇలాంటి ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. ఇంకా స్పెషల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉంటాయి. బట్ ఈసారి మరీ అంత ఎక్కువగా కనిపించలేదు నాకు. కొంచెం తక్కువగానే ఐటమ్స్ ఉన్నట్టు అనిపించింది. ఇవే పప్పర పనస అండి. చాలా పెద్ద ఆరెంజెస్ లాగా ఉంటాయి లోపల. చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. లోపల కొంచెం క్యారెట్ కలర్ లో ఉంటుంది అనమాట. ఆరెంజ్ లాగే పీల్ చేసుకొని మనం లోపల సేమ్ ఆరెంజ్ లాగే ఉంటుంది. అలాగే మ్యాంగోస్ కూడా వచ్చాయండి. మ్యాంగోస్ ఇప్పుడు సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ వచ్చేసాయి. బట్ ఏంటంటే ఈ టైంలో మ్యాంగోస్ తీసుకోకపోవడమే బెస్ట్. ఎందుకంటే అవి ఖచ్చితంగా మాగించి ఉంటారండి. న్యాచురల్ గా మ్యాంగోస్ అనేవి కొంచెం లేట్ గానే వస్తాయి. సో అలా మందులు వేసి మాగించినవి తీసుకోకపోవడమే మంచిది కదా. అందుకనేసి ఫస్ట్ లో ఇనిషియల్ డేస్ లో అసలు మ్యాంగోస్ కొనకపోవడమే మంచిదండి. ఆ తర్వాత ఇక్కడ మట్టి పాత్రలు అయితే కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. పైన స్టార్టింగ్ లో ఉన్నవి నేను సాంబ్రాణి వేయడానికి యూజ్ చేస్తూ ఉన్నానండి. నేను లాస్ట్ వీడియో లూలు పెట్టినప్పుడు అది 120 రూపీస్ కి తీసుకున్నాను. బట్ ఇప్పుడు ఎంత ఉందో నేనైతే ప్రైస్ చూడలేదు. చాలా పైన ఉందన్నమాట అది. సో ఇలాగ చిన్న చిన్న మట్టి పాత్రలు కూడా లూలు మాల్లో ఉన్నాయి. ఇక్కడ ప్రెషర్ కుక్కర్స్, తర్వాత నాన్ స్టిక్ ప్యాన్స్, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ప్రైస్ అనేది క్వాలిటీ వైజ్ చూసుకున్నా మనకి అంత అనిపించదు స్టీల్ ఐటమ్స్ అయితే. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఇదే అన్నమాట. నేను లాస్ట్ ఇయర్ ఫ్లవర్ షో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఫ్రిజ్ మ్యాగ్నెట్ వెంకటేశ్వర స్వామి తీసుకున్నాను. వేరే స్వాములవి కూడా ఉన్నాయి అక్కడ లాస్ట్ టైం చూసినప్పుడు. ఈసారి అయితే స్టాలే పెట్టలేదండి. చాలా డిసప్పాయింట్ అయ్యాను నిజంగా చెప్పాలంటే. మీతో ఆ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇలాగ ఫ్రిడ్జ్ కి పెట్టుకున్నాను నేను. చాలా అంటే చాలా నాకు బాగా అనిపిస్తుంది అట్లా. అది కొన్ని కొన్ని రేర్ ఐటమ్స్ మనము చిన్నవైనా కూడా చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపిస్తాయి కదా మనం కొనుక్కున్నప్పుడు. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చామండి. మధ్యాహ్నం వెళ్ళాము. 2-3 అవర్స్ ఉన్నాం అంతే. వచ్చేసాము. ఇంకా టీ టైం అయింది. సో గార్డెన్ నుంచి నేనైతే లెమన్ గ్రాస్ తీసుకొని వచ్చానండి. ఫ్రెష్ గా వాష్ చేసేసాను. ఇంకా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. ప్రతిరోజు లెమన్ గ్రాస్ తీసుకుందామని పైకి వెళ్లకుండా అలాగే టీ చేసేస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి రోజు వెళ్ళాలంటే ఒక్కొక్కసారి వెళ్ళలేం కదా. అందుకనేసి ఇట్లా ఒక్కసారిగా కొన్ని లెమన్ గ్రాస్ తెచ్చుకుంటాను. వాష్ చేసేసి నీట్ గా ఇలాగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటానండి. డ్రై అయిపోయినా పర్లేదు, యాక్చువల్ గా బయటే పెట్టేసేయచ్చు. అలా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. ఆ ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా ఎండిపోతాయి, డ్రై అయిపోతాయి. అయినా కూడా ఫ్లేవర్ అనేది మిస్ అవ్వదండి. కాస్త అల్లంతో పాటు ఇది కూడా దంచేసి టీలో వేస్తూ ఉంటాను. చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది టీ. ఒకసారి తప్పకుండా మీరు ఈ కాంబినేషన్ లో ట్రై చేయలేదు అంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా అలా స్ట్రెయిన్ అయినప్పుడు, స్ట్రెస్ గా అనిపించినప్పుడు రిలాక్సింగ్ కోసం ఇలాంటి మసాలా టీ తాగితే నిజంగానే రిలాక్స్ అవుతాం. ఈసారి ఎండలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. చాలా అంటే చాలా ఎండలు ఉంటాయేమో అని అయితే మనకు ముందే తెలిసిపోతూ ఉంది కదా. చాలా ఎండలు ఉన్నాయండి.
నిజంగా కొబ్బరి బొండాలు అసలు బయట తెచ్చుకుంటూ ఉంటే 60 రూపీస్ చెప్తూ ఉన్నారు. ఇంకా మెయిన్ సమ్మర్ వచ్చేసరికి ఎలా ఉంటుందో ఏమో తెలియట్లేదు. బట్ ఎలా అయినా కూడా మనమైతే డైలీ వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఫ్రీక్వెంట్‌గా. డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటామండి. ముఖ్యంగా మనం లేడీస్ బయటికి వెళ్ళేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళైతే గనక తప్పకుండా ఎక్కువ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇంకా ఇవన్నీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. చాలా గ్రీన్‌గా భలే ఉంటాయి. కట్ చేసినప్పుడు అసలు కొంచెం సేపు ఆ ప్లేస్ అంతా కూడా మంచి స్మెల్ వచ్చేస్తుందండి. చిన్న పప్పర్‌మెంట్లు ఉంటాయన్నమాట. పాపిన్స్ అలాంటివి తిన్నప్పుడు ఒకలాంటి ఫ్లేవర్ ఉంటుంది కదా! అలాంటి ఫ్లేవర్ అయితే వస్తుంది మనకి ఈ ఆకులు కట్ చేసినప్పుడు. లెమన్ గ్రాస్ పెద్ద కష్టమేం కాదండి. ఇవి ఈజీగా పెరుగుతాయి. తక్కువ ప్రైస్‌లో ఉంటాయి మనకి. 20 రూపీస్ నుంచి 40 రూపీస్ అలా ఉంటాయి. ఏ నర్సరీలో అయినా చిన్న మొక్కలు తీసుకొని మీరు కుండీలో వేసుకుంటే కొంచెం పెద్ద సైజ్ కుండీలో వేసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోయి చాలా పెద్ద గుబురుగా పెరుగుతాయి. ఈసారి నేను నర్సరీ మేళాకైతే వెళ్ళలేదండి. వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. పర్టిక్యులర్‌గా 3-4 డేసే కదా నర్సరీ మేళా ఉండేది. సో, ఆ టైంలో నాకు కుదరలేదు. కొంచెం బిజీగా ఉన్నాను. మిస్ అయ్యాననే చెప్పాలి. లాస్ట్ టైమ్ నేను రోజ్‌మెరీ ప్లాంట్ తీసుకున్నానండి. నర్సరీ మేళాలోని 50 రూపీస్‌కి తీసుకున్నాను. అంత తక్కువ ప్రైస్‌కి అంత సైజులో మొక్క అయితే మనకి ఎక్కడ దొరకదు. ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ కుదరలేదు. నా దగ్గర అప్పుడు తెచ్చిన రోజ్‌మెరీ ప్లాంట్ మీకు వీడియోస్‌లో కూడా చూపిచ్చానండి. నేను మళ్ళీ కూడా నెక్స్ట్ కావాలంటే చూపిస్తాను. ఎంత పెద్ద మొక్క అయిందో. అసలు దాని నుంచి నేను కొన్ని స్టెమ్స్ తీసి రోజ్‌మెరీతో ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని ఈ మధ్య కాలంలో చెప్తూ ఉన్నారు కదా! రోజ్‌మెరీ ప్లాంట్ వల్ల మనకి హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది. హెయిర్‌లో మనకి హెడ్ పైన స్కాల్ప్‌కున్న ఏవైనా ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయంట. సో, అందుకనేసి నేనైతే రోజ్‌మెరీ ఆయిల్ ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత లూలు మాల్ నుంచి ఒక బ్యాగ్ తెచ్చుకున్నానండి. ఇదేంటంటే లంచ్ బ్యాగ్. లంచ్ బాక్సెస్ పెట్టుకునే బ్యాగ్. ఇది వాటర్ ప్రూఫ్ ఉందండి లోపల. క్వాలిటీ వైస్ అయితే బావుంది. 499 రూపీస్‌ది 50% ఆఫ్‌లో వచ్చింది. నేను లాస్ట్ టైము లూలు మాల్‌కి వెళ్ళినప్పుడు ఇలాగే అండి మా బాబుకి స్కూల్ బ్యాగ్ తీసుకున్నాను. మంచి బ్రాండెడ్ ఐటెమ్ యాక్చువల్‌గా అది. అది కూడా 50% ఆఫ్‌లో 1500కి నేను పర్చేస్ చేశాను. చాలా అంటే చాలా బావుంది బ్యాగ్. మా బాబు ఇప్పటికి యూజ్ చేస్తూ ఉన్నాడు. అలాగే ఈసారి లంచ్ బ్యాగ్ తీసుకున్నానండి. లంచ్ బాక్సెస్ పెట్టుకోవడానికి. చాలా వరకు లంచ్ బాక్సెస్ ఎన్ని పెట్టినా ఒక 6-7 పెట్టా కూడా నేను మా బాబుకి పెట్టే సైజ్‌వి పడతాయన్నమాట ఇందులో. అందుకని తీసుకున్నాను. వాటర్ బాటిల్ మేబీ పట్టకపోవచ్చండి. 1 లీటర్ వాటర్ బాటిల్ కష్టమేమో. బట్ నేను నెక్స్ట్ ఎలా ఉంది దీని రివ్యూ అయితే ఇస్తాను. చాలా అంటే చాలా నచ్చింది నాకు. మా బాబుకి కూడా స్కూల్ నుంచి వచ్చాక చూపించాను. తనకు కూడా నచ్చింది. సో, నేను రేపటి నుంచి ఇందులో లంచ్ బాక్సెస్ అయితే పెట్టి పంపిస్తాను. ఎలా ఉంది అనేది కూడా నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేసుకుంటానండి. ఇలాగా బిజీగా డేస్ అయితే నడుస్తూ ఉన్నాయి. మీరెలా ఉన్నారండి అందరూ? బావున్నారా? బిజీగా ఉన్నారా? పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి కదా! అందరూ బిజీగానే ఉంటారు. నేను కూడా అంతేనండి. కొంచెం స్ట్రెస్‌గానే ఉంటూ ఉంటాం కదా! పేరెంట్స్ ఈ టైంలో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే మనం కూడా ఆబ్వియస్‌గా కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటాము. అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళి కాస్త చల్లగాలికి వాకింగ్ చేస్తే గనక స్ట్రెస్ నుంచి బయటపడతామండి. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. థాంక్ యూ.